నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొంతా తుఫాను అప్పుడు తీసిన వీడియో అండి. ఇంకా మొంతా తుఫాను అని మాకైతే హాలిడే ఇచ్చేశారు. పిల్లలకి హాలిడే అని ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది. ఇంకా అందుకే పెద్దోడినైతే లేపలేదు, నిద్రపోతున్నాడు. ఇంకా నేనైతే వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాకిళ్ళు ఊడ్చేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను. అత్తమ్మ అయితే లేదండి, ఊరికి వెళ్ళింది, మాడపడుచు వాళ్ళ ఊరికి. ఇంకా అందుకే నేనే వచ్చి ఇక్కడ వాకిళ్ళు ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా మా ఇంటి దగ్గర కూడా పెట్టాలి వెళ్ళి. ఇప్పుడైతే వర్షం అయితే లేదు, ఒక 4 చినుకులు పడైతే ఆగిపోయింది. తుఫాన్ అంటే ఇంకా స్టార్ట్ అవుతుందేమో. హాలిడే అయితే ఇచ్చేసారు పిల్లలకేమో. ఇంకా మా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి. ఈరోజు ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి. డైలీ ఇలా అయితే కొంచెం పసుపు కుంకుమ రంగులు అయితే పెడుతున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసి లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందండి వర్షము. చినుకు అయితే స్టార్ట్ అయింది. ఇంకా చూస్తుండగానే వర్షం అయితే పెద్దగా అయితే అయిపోయింది. తుఫాన్ కాదండి, మా సైడ్ అయితే వర్షం అయితే ఆగకుండా అయితే పడుతుంది. ఎంత వర్షమైనా సరే నీళ్ళు అయితే కరెంటు వచ్చినప్పుడు అయితే నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. అప్పుడు ఇంకా కావాల్సినన్ని నీళ్లు స్టోర్ అయితే చేసి పెట్టుకున్నాము. పోయినసారి హుదూద్ తుఫాన్ వచ్చింది కదండి, అప్పుడు వారం పాటు అయితే నీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది. అందుకే తాగేదానికి పట్టినా కూడా ఒక బకెట్కి అయితే పట్టి ఇలా అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకున్నాను, అన్నమై వండుకునే దానికి పనికొస్తాయని. ఇంకా వర్షం అయితే బాగానే పడుతుంది. ఇంకా పిల్లలు టీవీ అయితే పెట్టేశాను పిల్లలకి. వాళ్ళు టీవీ చూస్తుంటే నేను ఉప్మా అయితే చేస్తున్నానండి. ఈ వానలకి ఏదన్నా సరే కొంచెం వేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది. ఈసారి మాకైతే మొంతా తుఫాను 2 days అయితే నాన్ స్టాప్గా వర్షమే అండి. బయటికి వెళ్ళేదానికి లేదు. సరుకులు కూడా కావాల్సినవన్నీ మా వారు వర్షము ఆగినప్పుడైతే వెళ్ళి బజార్కి కావాల్సినవి అయితే తెచ్చిచ్చాడు. ఇంకా మా వారు కూడా చేలోకి ఎక్కడికైతే వెళ్ళలేదు. వర్షం అసలు ఆగితే కదండి, మా సైడ్ అయితే బాగానే పడింది వర్షం అయితేను. ఇంకా మార్నింగ్ అయితే పాలైతే కాచి పిల్లలకైతే ఇచ్చేసాను. అలాగే ఈ వానకి మేము కూడా అయితే టీ అయితే పెట్టుకొని అయితే తాగాము. ఈ వానకి టీ పడిన తర్వాత కొంచెం చలి అనేది తగ్గిందండి. ఇంకా వేడివేడిగా కొంచెం ఉప్మా అయితే బాగుంటుంది అని అయితే ఉప్మా చేస్తున్నాను. ఏమైనా టిఫిన్లకి నానేద్దామంటే నైట్ అయితే దోశకి దేనికైతే నానేయలేదు. ఇంకా ఈ వానలో ఎప్పుడన్నా సరే నాకు ఫస్ట్ గుర్తొచ్చే టిఫిన్ ఏంటంటే ఉప్మా. మామూలుగా చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు. మా ఇంట్లో మా జున్నుకు ఉప్మా అంటే చాలా ఇష్టము. నేను ఇడ్లీ పెట్టినా దోశ పెట్టినా అంత ఇష్టంగా తిన్నాడు. అదే ఉప్మా అంటే మాత్రం ఎగురుకుంటా వచ్చేస్తాడు. ఉప్మాలోకి ఇంకేది వద్దంటాడు, చక్కెర వేస్తేనే తింటాడు. అలా అయితే అలవాటు అయిపోయింది. ఇంకా రవ్వ అయితే ఫ్రై చేశాను. ఇంకా తగినంత వాటర్ అయితే పెట్టాను, అదైతే మరుగుతుంది. ఈ లోపల పిల్లలకైతే బ్రష్ అయితే చేపిస్తున్నాను. వర్షం అయితే మీకు వీడియోలో కనిపిస్తుందో కనిపించలేదు కానీ వర్షం అనేది మరీ పెద్దగా అయితే పట్టడం లేదు కానీ ఒక రకంగా అయితే పడుతుంది. వర్షం అయితే 2 days అయితే నాన్ స్టాప్గా పడింది కానీ పెద్ద ఉరుములు మెరుపులు అవైతే లేవు. కరెంట్ అయితే తీస్తా అన్నారండి. ఊరికి నేను ఒక 10 నిమిషాలు అలా తీయడం మళ్ళీ ఇవ్వడం అలా అయితే ఉండింది. మాకైతే ఇంట్లో అయితే ఇల్లంతా లేదు కానీ బెడ్రూమ్ వరకు అయితే కనెక్షన్ ఉందండి. ఇన్వర్టర్ కనెక్షన్ అయితే బెడ్రూమ్ వరకు అయితే ఉంది. ఇంకా ఉప్మా అయితే వేడిగా అయితే చేశాను, పిల్లలకి మా వారికి పెట్టేశాను. మాకైతే తోటల్లో ఏమైతే లేవండి, మేము ఇంకా వరి అనేది వేయలేదు, ఇప్పుడే నార్లు పోస్తున్నాము.
అది కూడా తుఫాను వెళ్ళిన నెక్స్ట్ రోజు అయితే నార్లు అనేవి పోసామండి చేలల్లో. ఇంకా నారాతలు వేసేసరికి ఒక నెల పడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక వీడియో చూశానండి. ఇవాళ ఒక మహిళా రైతు ధాన్యం అంతా కాలువలో కొట్టుకుపోయిందని చాలా ఏడుస్తూ ఉండింది. ఆ వీడియో చూసి నాకు చాలా అంటే చాలా బాధేసింది. మనం పంట కోసి ధాన్యం చేతికొచ్చేసరికి అలా జరిగితే మాత్రం ఎవరికన్నా చాలా బాధేస్తుందండి. ఇంకా చూస్తూ కళ్ళెదుటే ఆ ధాన్యం అలా ఉంటే ఇంకా ఎంత బాధేస్తుందో. నాకైతే చూడంగానే కళ్ళల్లో అయితే నీళ్ళైతే వచ్చేసాయి. మా సైడ్ అయితే ఈ తుఫాన్ ప్రభావం చాలా వరకు తక్కువనే చెప్పాలి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ ఇలా పంచలో వేసుకొని అయితే తోమేస్తున్నానండి. ఎందుకంటే ట్యాంకీలు అయితే నీళ్ళున్నాయి. మళ్ళీ తుఫాన్ కదా, కరెంట్ ఉంటుందో పోద్దో అని ఇంకా నీళ్ళు లేకపోతే ఇంకా ట్యాంకీ నీళ్ళే అన్నిటికీ వాడుకోవాలి. అందులో పిల్లలుండే ఇల్లు కదండి, నీళ్ళు లేకపోతే ఎలా అని చెప్పి ఇంకా నేను ఆ వాటర్ వాడకుండా బయట కుళాయి దగ్గర వచ్చే నీళ్ళతోనే ఇలా పంచలో కూర్చొని అయితే అంట్లయితే తోమేశాను. ఇంకా మొత్తం ఒకసారి చీపురు పెట్టయితే ఊడ్చేసానండి. ఎందుకంటే వర్షాకాలంలో ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఈ పట్లయితే ఇక్కడైతే వేసేసాను. ఎందుకంటే మార్బుల్స్ కదండి, ఊరికనే జారిపోతుంది. పట్టు అనేది ఉంటే కొంచెం జారడం తక్కువ ఉంటుందని ఇంకా అంటులు తమ్మిన వెంటనే బియ్యం అయితే కడిగైతే పెట్టేస్తున్నాను. ఈరోజు రెండిట్లయితే వండుతున్నానండి. ఎందుకంటే మావయ్యకి మాకు అత్తమ్మ ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా. వంట అయితే చేసేసానండి. ఇంకా మా వారైతే భోజనం ఎత్తుకుపోయి మా మావయ్యకి అయితే ఇస్తున్నాడు. వర్షం అయితే బాగానే పడుతుంది. ఇంకా ఈ వానలో నేనైతే ఇచ్చేసి వస్తానులే అని అయితే మా వారైతే చెప్పాడు. ఇంకా మా వారైతే భోజనం అయితే తీసుకెళ్తున్నాడండి. ఇవాళ వంకాయ అలాగే బెండకాయ అయితే పులుసు అయితే చేశాను. మాకు తుఫాన్ రోజు వర్షం మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా పడుతుంది. కానీ ఉరుములు మెరుపులు అలాగే గాలులు అయితే ఏమి లేవు. కానీ ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే గాలులు కూడా బాగా తోడయ్యాయండి. అసలు తుఫాన్ అంటే వర్షము ఎంత కురిసినా గాలులు అనేవి వీయకపోతే పెద్ద డ్యామేజ్ అనేది ఉండదు. ఈ గాలులు ఎప్పుడైతే వస్తాయో ఇంకా తీగలు తెగిపోవడం కానీ, కరెంటు పోవడం కానీ, ఇంకా ఈ పంట నష్టాలు కానీ ఇవన్నీ కూడా జరిగేది గాలుల వల్లేను. ఇంకా ఈ గాలుల వల్ల కొంచెం ఏదన్నా సరే డ్యామేజ్ అనేది ఎక్కువయ్యేది ఇక్కడేనండి. మా సైడ్ కూడా గాలులు అయితే బాగానే వీస్తున్నాయి. ఒకసారి మీకు చూపిద్దామని ఇలా మిద్ది మీదకి వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నాను. చినుకులు అయితే పడుతున్నాయి. ఇంక నేను అక్కడ ఒరిజినల్ ఆడియో అయితే పెట్టలేదు, పెడితే మీకు అర్థమవుతుంది. కానీ మా చిన్నోడు నా పక్కనే ఉండి అరుస్తా అన్నాడు. ఇంకెందుకులేనైతే మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. ఇది ఆ నెక్స్ట్ రోజు తీసిన వీడియోనండి. తుఫాను ఆ రోజు నైట్ అయితే తీరం దాటింది. మార్నింగ్ కల్లా క్లైమేట్ మొత్తము చేంజ్ అయ్యింది. వర్షం అనేది కూడా ఆగిపోయిందండి. ఇంకా నేను ఈ గ్రైండరు అటక మీద ఉంటే కిందకైతే దింపించాను మా వారి చేత. ఇది ఇన్ని రోజులు అటక మీద వేసేసి ఉండేమండి. నేను నిన్న దోసకైతే నానేసాను. కానీ నైట్ వర్షం వల్ల తుఫాన్ వల్ల కరెంట్ అయితే లేదు. ఇంకా పిండి అయితే మామూలుగా గ్రైండర్కి ఇచ్చి పంపిస్తాను. ఈ కరెంట్ లేకపోవడం వల్ల ఇంకా మా వారైతే తీసుకొని వెళ్ళలేదు. ఇంకా అలాగే మర్చిపోయి నిద్రపోయేసాను. ఇంకా మార్నింగ్ లేచి ఇలా గ్రైండర్ కిందకి దింపించి గ్రైండర్కి అయితే పప్పు అయితే వేసాను. ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పి మళ్ళీ వాష్ చేసి
కడిగి అప్పుడైతే పెట్టానండి. మార్నింగు 5కి లేచి ఇంట్లో పనంతా చేసుకున్నాను. అప్పుడే ఈ పప్పు కూడా మిక్సీకి అయితే వేసేసానండి. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి దేవుడికైతే దీపారాధన అయితే చేసేసాను. ఇంటి ముందు కూడా తులసి కోట వర్షం పడి బొట్లన్నీ పోయేసాయి. ఇంకొకసారి తులసి కోటను కూడా నీట్గా అయితే కడిగేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నానండి. నేను ఎప్పుడన్నా సరే తులసి కోట ముందైతే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెడతాను. ఎందుకంటే మాకు ట్యాప్ పక్కనే కదా, ఒకవేళ పెద్ద ముగ్గులు పెట్టినా తిప్పేశారనుకో ఇంకా ట్యాప్ని, పెట్టిన ముగ్గులన్నీ కూడా పోతాయి. అందుకే కొంచెం చిన్నదిగా అయితే పెడతాను. ఇవాళ అయితే ఇలా లోటస్ ముగ్గు అయితే వేసాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే పాలైతే కాచి ఇలా నీళ్ళల్లో అయితే పెట్టేశానండి చల్లారుతుందని. చల్లారిన తర్వాత వాళ్ళకైతే పాలైతే ఇచ్చేసాను. అలాగే నేను కూడా టీ అయితే పెట్టుకున్నానండి. ఈ క్లైమేట్కి చల్లగా ఉంటుంది కదా, కొంచెం టీ తాగేసి టిఫిన్ అయితే చేయొచ్చని. అందులో దోసపిండి కూడా మార్నింగే కదా వేసింది, కాసేపు అయితే కొంచెం నానినట్టు ఉంటుంది, తర్వాత అయితే చేసుకోవచ్చులేనైతే ముందైతే పాలైతే కాచి ఇచ్చేసాను. చట్నీకి మార్నింగు దేవుడికి పెట్టాను కదండి, అప్పుడైతే ఈ టెంకాయ కొట్టాను. ఆ టెంకాయే ఇలా చట్నీకి అయితే వాడేసాను. చాలా బాగుండిందండి. మామూలు పల్లి చట్నీ కంటే కొబ్బరి చట్నీ ఇవాళ దోశకి అలాగే చట్నీకి కాంబినేషను చాలా బాగుండింది. చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. తిరగమాతకి కొంచెం కరివేపాకేసి ఆయిల్ అయితే తిరగమాత అయితే పెట్టేశాను. చట్నీ మామూలుగా కంటే కొంచెం తిరగమాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి దోశ అయితే పోసేద్దామని అయితే అనుకుంటున్నాను. మా వారు 2 డేస్ నుంచి వెళ్ళలేదండి చెవులకి, ఈ వర్షము కారణంగా. తుఫాన్ తగ్గేసరికి మా వారైతే చెవులకైతే వెళ్ళాడు. నిన్న గాలి బాగా తోలింది కదా, అందులో టెంకాయలు అయితే బాగా రాలుంటాయి. మా మావయ్య కూడా వెళ్ళాడండి. మా మావయ్య అలాగే మా వారు ఇవాళ ట్రాక్టర్ వాళ్ళు వస్తారంట, నారుకయ్య అనేది దున్నియాలి. రేపు ఇత్తనాలు చల్లకం అనేది ఉందండి. ఇవాళ ఇత్తనాలు అనేది కూడా నానేశారు వడ్లు. ఈ వర్షాలు పడకముందే ఇత్తనాలు అనేవి నానేసి చల్లేయాలండి. మళ్ళీ వర్షాలు పడుతుంటే నారు రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, మొత్తం వడ్లు తిరగబడిపోతాయంట. అందుకే ఇప్పుడు ఒక తుఫాను తగ్గింది కదా, మళ్ళీ కార్తీలు ఇవన్నీ చూసుకోవాలి. తొందరగా మంచి టైంలో అనేది నారు అనేది వేసుకుంటే మనకి కొంచెం నారు అనేది బాగుంటుంది. అదే కొంచెం లేట్ అయినా చేసినా వర్షాల వల్ల నారు అనేది బాగా దెబ్బతింటుందండి. దోశలు అయితే పోసేసాను పిల్లలకి, నా వరకైతే పోసుకున్నాను. మా వారు చేల నుంచి రాలేదు. అత్తమ్మ కూడా ఊరి నుంచి అయితే వచ్చేసిందండి. టిఫిన్ తిన్న వెంటనే ఎండ కూడా అయితే బాగానే వస్తుంది. అందరూ బట్టలు ఉతుకుతుంటే నేనైతే ఫస్ట్ దుప్పట్ల పని అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒక 2 డేస్ నుంచి పిల్లలకి పక్క బట్టలుగా దుప్పట్లే వేస్తున్నాను. వాళ్ళు ఈ పక్క బట్టలన్నీ తడిపేశారు. వానలు తగ్గిన వెంటనే ఎండ రాగానే నేనైతే ఫస్ట్ ఈ దుప్పట్ల పని అయితే పెట్టుకుంటాను. ఎప్పుడన్నా సరే ఈ పని చేసేటప్పుడు మా వారు కూడా కొంచెం
సాయంగా ఉంటే నాకు ఈ పని అనేది కొంచెం తొందరగా అయితే అయిపోద్ది. అందులో ఈ దుప్పట్లు పిండాలంటే కొంచెం కష్టమే. అందుకే నేనైతే ఎప్పుడన్నా సరే ఈ పిండేటప్పుడు మా వారి సహాయం అయితే తీసుకుంటాను. ఇంకా మేము ఈ పని చేస్తుంటే పిల్లలు మేమిద్దరం ఏదో గేమ్ ఆడుతున్నట్టు వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారండి. ఎగురుతున్నారు ఇద్దరు. అవి వాటి నుంచి వాటర్ వస్తున్నాయి కదా దుప్పట్ల నుంచి. అది వర్షం అంట వాళ్ళకి. ఇద్దరు ఎగురుతున్నారు. ఇంకా నేను మా వారైతే దుప్పట్లయితే పిండేసాము. ఇంకా మా వారైతే మిద్ది మీద అయితే పెడుతున్నారండి. అవి చాలా ఉండేసరికి చాలా బరువుగా అయితే ఉంది. ఇంకా మా వారు తెచ్చి ఆడ పెడితే నేనైతే మొత్తం అయితే ఆరేసాను. ఇవాళ ఎండ కొంచెం బాగానే అయితే ఉండింది. సాయంత్రానికల్లా దుప్పట్లు ఆరిపోయేసాయండి. ఈ తుఫాన్ అప్పుడు వర్షం పడుతుంటే నేను ఇంట్లో పనులు ఇలా అయితే చేసుకున్నానండి. ఈ తుఫాను చాలా వరకు రైతులకి కానీ అందరికీ కానీ కొంచెం నష్టము చేసిందనే చెప్పాలి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.